ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పఠనాన్ని మరొకసారి మీరు ఒక వచనంగా నేను ఒక వచనంగా చదువుకుందాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయం చివరి 6 వచనాలు. మొదటి వచనం నేను చదువుతా, 2వ వచనం మీరు చదవండి. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవులు తినడానికి గోధుమ రండు అని యేసు శిష్యులతో చెప్పారు. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగాడు. అలలు పెద్ద ఎత్తున నుంచి పడవలను సింగరవందలు చేస్తూ దానిని ముంచి వేయినట్లుండేది. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతి భూము అని సముద్రంతో చెప్పగా గాలి అడిగి గొప్ప ప్రశాంతత కలిగింది. అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలి సముద్రము సైతము ఈయనకు లోపడుతున్నది, ఈయన ఎవరై ఉండవచ్చు అని ఒకరితో ఒకరు చెప్పుకొని సింపుల్గా చెప్పుకుంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సాయంకాల సమయంలో పొద్దుకు పోయిన తర్వాత ఆ యొక్క సరస్సు నుండి దాటి అవతల పక్కన వెళ్ళాలి అని శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు పడవలు ఏర్పాటు చేశారు. ఆ పడవలు ఏర్పాటు చేసినప్పుడు ఆ పడవల్లో వెళుతున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వెళ్ళాయా, వీటికి ఇక్కడ పడుకున్నామేంటయ్యా, నీకేం చింత లేదా, నీకేం విచారం లేదా, ఇక్కడ మేమందరం కూడా మునిగిపోతున్నాం, మీకేం చింత లేనట్లుందే అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడంటే వాళ్ళని, మీకు మీరు ఎందుకు ఇంతగా భయపెడితే ఇంతనూ మీకు విశ్వాసం లేదా అని వాళ్ళని అడుగుతారు. వెంటనే ఆయన వచ్చి చెప్తాడు, వచ్చి గాలిని సముద్రాన్ని శాంతింపు ఆగు అన్నప్పుడు ఆ రెండు కూడా ఆగుతారు. ఇది సింపుల్గా మనం తెలుసుకున్నటువంటి మాటలు, సామాన్యంగా మనం తెలుసుకున్నటువంటి మాటలు ఇవే. కానీ ఈ యొక్క 6 వచనాల్లో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. అర్థం చేసుకుంటే కనుక ఈ లోతైనటువంటి అర్థాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇవే వచనాన్ని 3 సంవత్సరాల క్రితం కూడా మనం ధ్యానం చేస్తున్నాం. మన కథోలిక ఆహ్వానిక ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇదే వచనాలు చదువుతాం. ఈ వారం చదివి మళ్ళీ ఎప్పుడు చదువుతాం, 3 సంవత్సరాల తర్వాత, అది వచ్చే వారం చదివి అప్పటి 3 సంవత్సరాల తర్వాత ఇలా చదువుకుంటాం. అయితే గత 3 సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి మాటలు మీకు బోధించారు. ఇంకెవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? ప్రయాణం, ప్రమాదం, ప్రార్థన, ప్రమోదం. నా గుర్తున్నాయి. ప్రయాణం, ప్రమాదం, ప్రార్థన, ప్రమోదం. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యంలో భయాన్ని గురించి 2 చోట్ల రాయబడింది. 40వ వచనంలో మీరెందుకు ఇంతగా భయపడితే మీకు ఇంతనో విశ్వాసము లేదా అని వారిని మందలించారు. అది మొదటిసారి భయాన్ని గురించి రాయబడినటువంటి మొట్టమొదటిసారిగా భయం గురించి రాయబడినటువంటి మాట. మీరెందుకు ఇంతగా భయపడితే మీకు
ఇంకనూ విశ్వాసం లేదా అని వారిని మందలించారు. తర్వాత మరొకసారి అంతర శిష్యులు మిక్కిలి భయపడి, మరొకసారి భయం గురించి, అంతర శిష్యులు మిక్కిలి భయపడి గాలి సముద్రము సైతము ఈయనకు లోపడుతున్నవి, ఈయన ఎవరికి ఉండవచ్చును అని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎందుకు భయపడ్డారంటే సముద్రాన్ని చూసి భయపడ్డారు. ఆ ఉప్పొంగుతున్నటువంటి ఆ యొక్క సముద్రాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి అప్పుడు భయపడతారు. అక్కడ ఆయన ఒక మాట అన్నారు, మీకు ఇంకను అంటే అంతకుముందు ఏదో కొన్ని జరిగింది, వాటిని చూసినా కూడా మీకు విశ్వాసం రాలేదా? మీకు ఇంతకు ముందు జరిగినటువంటి వాటిని చూశారు కదా, నాతోనే ఉన్నారు కదా. చూడండి, మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో ఆయన కొన్ని అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలను చూశాడు. ఆ కుష్ఠరోగికి స్వస్థత చేకూర్చాడు. పేదల అత్తగారికి జ్వరం, తీవ్రమైనటువంటి జ్వరంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళి తాగగానే ఆమె జ్వరం పోయింది. ఇక 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఒక పక్షవాత రోగిని ఇంటి పైకప్పు నుండి లోపలికి నుంచి ఆ పక్షవాత రోగికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారంటే, పడకరించుకొని వెళ్ళన్నప్పుడు అతను వెళ్ళిపోయాడు. ఇదొక అద్భుతం. మూడవ అధ్యాయంలో కూడా ఒక అద్భుతం. ఒక మోస చేయగలిగినటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ఇన్ని కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు చూసారా లేదా? ఇన్ని అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారితోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నా కూడా, వాళ్ళు చూసినా కూడా ఈ యొక్క తుఫాను చూసి వాళ్ళు భయపడుతున్నారు. అంత గొప్ప కార్యాలు చేశాడు కదా దేవుడు. ఈ తుఫాను కూడా ఆయన నామాన్ని బట్టి ఆయనే చూసుకుంటాడే. పైగా ఆయన మనతో పాటుగా మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క పడవలో, ఈ యొక్క రోడ్లో ఉన్నాడు కదా, మనకేం జరుగుతుంది, ఏం జరగలేదు అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు భయపడిపోతున్నారు. అందుకే దేవుడు అంటారు, ఇంకనూ ఎందుకన్నారంటే, ఇంతకుముందు అది చూశారు కదా, అవి చూసిన తర్వాత, అద్భుతాలు చూసిన తర్వాత మీరు ఇంకా ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా అని మొట్టమొదటిసారిగా అక్కడ ప్రశ్నించారు. భయం గురించి వాళ్ళ ఆలోచన. తర్వాత 2వసారి అక్కడ శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుతున్నది, ఈయన ఎవరైనా ఉండవచ్చును అని ఒకరికొకరు చెప్తున్నారు. అంటే అప్పుడు కానీ వాళ్ళకి దేవుడు అంటే భయం రాదు. అసలు ముందు ఏమన్నారు? అంతకుముందు గురువా అని అన్నారు. చూడండి, అంతకుముందు శిష్యులు అప్పుడు గురువును నిద్రలేపి, గురువా మీకేమాత్రం గురువా అన్నారు. బోధకుడా అని మామూలు పేపర్లో నిలబడింది. బోధకుడా అన్నటువంటి వాళ్ళు గురువా అన్నారు. గురువా అని అప్పుడు ఏమాత్రం తెలియదు అన్నటువంటి వాళ్ళు మొట్టమొదటిగా బోధకుడా గురువా అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈయన ఎవరై ఉంటారు అప్పుడు తెలిసింది. ఈయన లోక రక్షకుడు అన్నటువంటి విషయం వాళ్ళకి అప్పుడు తెలిసింది. అప్పుడు వరకు కేవలం బోధకుడు మాత్రమే అనుకున్నారు. అద్భుతాలు చేయగలిగినటువంటి ఆ యొక్క శక్తిని చూసిన తర్వాత కూడా ఈయన ఎవరైనా కాదు అని వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. మొట్టమొదటిగా ఈ యొక్క తుఫాను చూసి భయపడటం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి భయపడితే ఆ తుఫాను, ఈయన ముందు ఆ తుఫాను ఎంత బహు స్వల్పం. ఈయన ముందు యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు ఆ తుఫాను ఎంత మాత్రం కూడా విలువ లేనటువంటిది. అందుకే మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో మన జీవితాల్లో వచ్చేటువంటి తుఫానుని మనం లక్ష్య చేయకూడదు. ఎవరిని లక్ష్య చేయాలి? ఎవరిని చూసుకోవాలంటే, దేవాది దేవుడి వైపు మనం చూస్తే ఈ యొక్క తుఫాను మనకి ఎంత మాత్రం కూడా మరి మనం ఏం చేయలేము అన్నమాట. మన జీవితాల్లో అనేకమైనటువంటి తుఫానులు ఉన్నాయా? తుఫానులు ఉన్నాయా? చిన్న పిల్లల దగ్గర నుండి రేపు మాకు మరణించేటువంటి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తుఫాన్లు అంటే ఏదో ఆటపీడనం వచ్చేటువంటి తుఫాను కాదు. మన జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి సమస్యలే మనం భరించలేనటువంటి తుఫాను. మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య ఆ యొక్క తుఫాన్లో వస్తారు. చిన్నపిల్లలకి ఏ తుఫాన్లు వస్తాయండి? వాళ్ళకే బాధ. చిన్నపిల్లలకు కూడా తుఫాన్లు వస్తాయి. ఏంటంటే చదువుకోమన్నప్పుడు వాళ్ళకు కొన్ని అర్థం కావాలి. ఇది నాకు ఎలా నాకు అర్థం కాక
వాళ్ళేంటో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఏంటో గుడికెళ్ళో లేకపోతే చదువుకొని మనం చెప్తూ ఉంటాం. అది వాళ్ళకి పెద్ద తుఫాన్లాగా ఉంటుంది. ఇది నేను ఆడుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు నన్ను ఊరికి వెళ్ళమంటారు, లేకపోతే గుడికి వెళ్ళమంటారు, మందిరానికి వెళ్ళమంటారు, లేకపోతే చదువుకోమంటారు. ఆడగలిగా అది పెద్ద తుఫాన్లాగా ఉంటుంది. మన వరకు వస్తే మనకు లెక్కలేనటువంటి తుఫాన్లు చెప్పుకోవాలంటే ఈ క్షణంలో లెక్కలేనటువంటి తుఫాన్లు, ఆరోగ్యపరమైనటువంటి తుఫాన్లు, ఆర్థికపరమైనటువంటి తుఫాను, కొంతమందికి బిడ్డలు లేక అదొక తుఫాను, కొంతమందికి బిడ్డలు ఉండి తుఫాను, అది అలాగా బిడ్డలు సృష్టించేటువంటి సమస్యలు అదొక తుఫాను, ఇరుగు పొరుగు వారికి ఒక తుఫాను, బిడ్డలకి కళాశాలలో సీట్లు రాలేదని ఇలాంటి అనేకమైనటువంటి తుఫాన్లు మన జీవితంలో ఎదురవుతాయి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ తుఫాన్ ఎదురైనప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారు మాతో ఉన్నారనే అనేటువంటి ఆలోచన లేకుండా ఏంటో మీరు చక్కగా పడుకున్నారంటే, మీరు హాయిగా నిద్రిస్తున్నారంటే, చూడు ఈ యొక్క తుఫాన్లో మేము నాశనం అయిపోతున్నాం, మేము మునిగిపోతున్నాం అని అప్పుడు ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని తుఫాన్లు, ఎన్ని ఇబ్బందులు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అన్ని రకాలైనటువంటి ఎలాంటి తుఫాన్ అయినా కూడా మీ జీవితంలో ఎదురైనప్పుడు వాటన్నిటికంటే ముందు ఏం చేయాలంటే, తుఫాను రాకముందే నువ్వు దేవుడి వైపు చూస్తే, దేవుడి మీద ఆనుకుంటే, దేవుడు ఉన్నాడే, నాకు క్రీస్తు ప్రభు ఉన్నాడే, లోకాలను రక్షించినటువంటి రక్షకుడు ఉన్నాడే, ఆనాడు శిలువ మీద రక్తం కాచి నన్ను రక్షించాడు, ఈనాడు ఈ చిన్నపాటి తుఫాన్లు ఏం చేస్తానన్నది ఆయన మీద కనుక ఆనుకొని ఉంటే ఈ జీవిత తుఫానులు నిన్ను ఏమీ చేయలేదు. అలా కాకుండా ఆ సమయంలో వాళ్ళు గంతులేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఏమైనా గంతులేస్తున్నారు, అడుగుతున్నారు, భయపడ్డారు. వాళ్ళ వల్ల ఏమవ్వాలి? ఆఖరికి ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు కింద, ఆయన కింద భాగంలో పడుతున్నారు. ఎక్కడ పడుతున్నారు? ఆయన పడవ వెనుక భాగమున తలగడపై తలపెట్టి పడుకున్నారు. తలగడపై తలపెట్టి పడుకున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు చింత లేదా, ప్రభువా నీకు విచారం లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నారు. ఆయనకి ఎందుకు విచారం? పేతురు రాసినటువంటి మొదటి లేఖలో ఒక మాట చూడండి, 5వ అధ్యాయం. పేతురు గారు ఇక్కడ ప్రశ్నించింది, నీకు చింత లేదా అని ప్రశ్నించింది ఎవరు? ప్రభువా నీకు చింత లేదా అని ప్రశ్నించింది ఎవరు? పేతురు గారి ఆ ప్రశ్నించింది. చూడండి 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన మీకు గురించి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై పోకూడదు. అక్కడ ఇదే పేతురు గారు ఆయన ఏమన్నాడంటే, ఆయనతో అప్పుడు తలగడప కొనుక్కున్నటువంటి ఆయనతో, గురువా తాము ఏ మాత్రం విచారం లేనట్టున్నదే మేము చనిపోతున్నాం. ఇక్కడ ఈ మాట మాట్లాడినటువంటి ఈ పేతురు కదయ్యా, నా బుద్ధి తక్కువై అన్నాడు. ఆ మాట మాట్లాడాను, అలాగే నీకు చింతలేదని ప్రశ్నించాను, నా బుద్ధి తక్కువైందని చెప్పి తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారితో పూర్తిగా ఆయన వైపు చూస్తూ నడుచుకున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఆయన మిమ్ము గురించి, ఎవరి గురించి? మనందరి గురించి మిమ్ము గురించి శ్రద్ధ వహిస్తున్నాడు కనుక మీ విచారాలని, మీ చింతలని, మీ బాధలన్నీ ఆయన పెట్టండి. అప్పుడు ఈ తుఫాన్లన్నీ కూడా ఆయన ముందు చాలా స్వల్పమైనవి కనుక ఈ జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లన్నింటినీ కూడా ఆయన పక్కకు తొలగిస్తాడు అనేటువంటి అంశాన్ని ఈరోజు పేతురు గారు చెప్తున్నారు. ఆ రోజు పేతురు గారే యేసుక్రీస్తు ప్రభుతో ఆ యొక్క పడవలో ఉండి, ఆ యొక్క ఓడలో ఉండి మాట్లాడినటువంటి వ్యక్తి. చూడండి, అసలు ఈ తుఫాన్లకి కారణం ఎవరు? ఈ తుఫాన్లకి కారణం ఎవరు? ఈ తుఫాన్లు నడిపించేది ఎవరు? ఈ తుఫాన్ని నెమ్మది పరిచేటటువంటి వ్యక్తులు ఎవరు? తుఫాన్కి కారణం ఎవరు? ఈ యొక్క జీవిత తుఫాన్లకి కారణం ఎవరు? వాటిని నడిపించేది ఎవరు? వాటిని నెమ్మది పరిచేది ఎవరు అనేటువంటి 3 అంశాలను చూసుకున్నాం. మొట్టమొదటిగా కొన్ని ప్రకృతి సంబంధమైనటువంటి అంశాలు, ప్రకృతి సంబంధమైనటువంటి తుఫాను, కొన్ని దేవుడు అనుమతించినటువంటి తుఫాను, కొన్ని దేవుడు అనుమతించినటువంటి తుఫాను. మరొక తుఫాను ఎలాంటిదంటే మనల్ని దేవుడు విశ్వాసంలో ఇంకా పైకి నడవడానికి దేవుడు కొన్ని తుఫానులకి అనుమతిస్తాడు. దేవుడు అనుమతించినటువంటి తుఫాను ఎవరు జరిగింది?
సాతాను వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి తండ్రి దగ్గరికి వచ్చి ఏంటి ఇప్పించావంటే నేను భూలోకంలో తిరిగి వస్తానని చెప్పినవారు ఎవరు గురించి మాట్లాడుతున్నారు? యోగు. నువ్వు యోగుకి అందించావు కనుక యోగుని మీద భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉన్నాడు. అటన్నిటి తీస్తే అప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడాలి. ఆయన నిజస్వరూపం ఏంటి? ఆయన ఎప్పుడు కూడా దేవుని మీదే ఉన్నాడు. భార్యని తీసిన, బిడ్డలు పోయినా, ఆస్తులు పోయినా, అనారోగ్యం వచ్చిన, పిల్ల వ్యక్తులతో గోక్కున్నా, ఏం చేసినా కూడా దేవుని ఎంత మాత్రం కూడా వ్యతిరేకించాలి. దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇది దేవుడు అనుమతించినటువంటి యోగి జీవితంలో దేవుడు అనుమతించినటువంటి తుఫాను. యోగ జీవితంలో దేవుడు అనుమతించినటువంటి తుఫాను ఏంటంటే ఆ యొక్క సమస్యలో ఆ యొక్క సమయంలో ఆయనకి అనారోగ్యం కానీ లేకపోతే బిడ్డలు కోల్పోయినటువంటి రీతి కానీ ఇంకా అనేకమైనటువంటి ఇది ఒక రకమైనటువంటి తుఫాను. అప్పుడు విశ్వాసంలో ఇంకా ఎదిగి రెండింతల మేలు పొందుకున్నాడు. ఒకటి కాస్త 2 అయింది, 2 కాస్త 4 అయింది, 100 అంటే 200 అయింది. ఎప్పుడు విశ్వాసాన్ని పడింది. ఇది దేవుడు అనుమతించినటువంటి ఒక రకమైనటువంటి తుఫాను. ఇక నయమాన్ గురించి మాట్లాడుకుంటే, నయమాన్ తెలుసు కదా, నయమాన్ ఎవరైనా సిరియా సైన్యాధిపతి. సిరియా సైన్యాధిపతికి ఏమొచ్చింది? కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆ కుష్ఠరోగమే రాకపోతే, ఆ కుష్ఠరోగం అనేటువంటి తుఫాను నయమాన్ జీవితంలో లేకపోతే ఏం చేసేవాడు? కాంగా శుభ్రంగా యుద్ధాలు తీసుకుంటూ ఆ రాజు ఇంకా అనేకమైనటువంటి విషయాలు తెప్పించిపెట్టేటువంటి వాడు. కానీ దేవుడు అతనికి కుష్టి రోగం అనేటువంటి ఆ తుఫాన్ని అతను అనుమతించాడు. దేవుడు కుష్టి రోగం అనేటువంటి తుఫాన్ని అనుమతించిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. రాజుల 2వ గ్రంథం. కానీ ఎలీషా నేను కొంచెం సజీవుడైన 50 తోడు. మళ్ళీ కానీ ఎలీషా నేను కొంచెం సజీవుడైన 50 తోడు. సజీవుడైన 50 తోడు నీకు అంతలేని నాకు అక్కర్లేదు అన్నాడు. అంతట నామాను తన పరిచయంతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైంది. చాలు. ఇప్పుడు అర్థమైంది మీకు? నయమానికి దేవుడు ఆ కుష్ఠరోగం ఎదిగించాడంటే అతడు ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప ఇంకా వేరే దేవుడు లేడు అనేటువంటి విషయం తెలియడానికి కుష్ఠరోగం అనేటువంటి తుఫాను నామానికి. ఇది కూడా ప్రభు ఇచ్చిందే. ఈ కుష్ఠరోగం కూడా ప్రభు అనుమతితో వచ్చినటువంటి కుష్ఠరోగం. మనం ఈ లోకం వైపు చూసి భయపడతాం, కానీ దేవుడి వైపు చూసి ఎంత మాత్రం కూడా భయపడతాం. చూడండి, ఆ సమయంలో మనం దేవుడి మాట కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎవరెవరు దేవునికి లోబడి ఉన్నారో చూడండి. 39వ వచనం. గాలి అప్పుడు యేసు ఇచ్చి గాలిని గద్దించి శాంతింపు అని చెప్పగా, సముద్రంలో చెప్పగా గాలి దేవుడు ఎవరితో మాట్లాడారు? ఇంకా గాలితో ఇంకా సముద్రంతో మాట్లాడాడు. గాలి ఆగు, సముద్రం ఆగు. గాలితో సముద్రంతో ఇంటి మనం మాట్లాడేనుకో ఎలా ఉంటుంది? అది సృష్టించినటువంటి సృష్టికర్త గాలిని, సముద్రాన్ని, నీటిని, కొండల్ని, వాగుల్ని, వీళ్ళు నన్ను మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త వాటికి, గాలికి, సముద్రానికి హెచ్చరిక జారీ చేస్తే వెంటనే ఆ క్షణంలో తీవ్రమైనటువంటి తుఫాను, ఒక్క మాట, ఒక క్షణంలో, ముందు క్షణం వరకు భయంకరమైనటువంటి తుఫాను ఆగు. మనకి అనాది కాలంగా దేవుడు ఇదిగోయ్యా ఈ పద్ధతి మార్చుకో, ఇగో ఇలా ఉండడం మంచిది కాదు, ఈ వ్యసనాలు ఉండడం మంచిది కాదని ఎప్పుడు చెప్తున్నాడు? మనకి జ్ఞానం తెలిసినప్పుడు నుండి కూడా దేవుడు విషయాలు తెలియజేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నావా? వింటున్నావా?
దేవుడు మాట విన్నట్లయితే ఏనాడు కూడా కన్నీరు కాస్తవసరం. ఇదిగో ప్రభు నీ వ్యతిరేకంగా ఈ తప్పు చేశానని చెప్పేసి మాకు ఎన్నిసార్లు ఆయన్ని ప్రార్థించాం, ఎన్నిసార్లు ఆయన్ని క్షమాపణ వేడుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన సృష్టించినటువంటి సృష్టిలో భాగమైనటువంటి మనం ఎవరైనా సృష్టించారా? మనం ఎవరు సృష్టించారు? ఎవరు? మా సృష్టికర్తలు మా అమ్మ నాన్న అంటారా? గర్భఫలము అది అంటే మన సృష్టికర్త ఎవరు? మన సృష్టికర్త యెహోవా దేవుడు. ఆయన సృష్టించినటువంటి ఆయన సృష్టికర్త సృష్టించినటువంటి సృష్టిలో మనము ఈ లోకంలో అన్ని కూడా జంతువులు, పక్షులు, ప్రకృతి, సముద్రం, గాలి, నీరు, వాన అన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. కానీ ఎవరు వినలేదు? అది నువ్వు నేను ఆయన మాట వినక ఈ విధమైనటువంటి పాపాన్ని మొట్ట కట్టుకొని పరలోక మార్గాన్ని క్లిష్టతరం చేసుకోవడం, పరలోక మార్గాన్ని కష్టతరం చేసుకుంటున్నాం. ఈ యొక్క పరలోక మార్గాన్ని కష్టతరం చేసుకోవడం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని మీద కూడా దేవాది దేవునికి మరి అధికారం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని మీద అంటే నీ మీద, నా మీద, ఈ దాని మీద, గుడి మీద, అన్నిటి మీద గణాలు కూడా మనం ప్రార్థించాలి. 4 సంవత్సరాల నుండి మనం ప్రార్థించగా ఆయనకి ఎన్నాటికి మన మీద దయ కలిగి ఆయన ఎన్నాటికి మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చాడు. చూడండి 107వ కీర్తనలో ఈ ప్రకృతి మీద ఆయనకి ఎలాంటి మరి అధికారంలో తెలియజేస్తూ 107వ కీర్తన 23 నుండి 32 వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇతను కొందరు వాడనికి సముద్రాలను గాలిస్తూ జలనీరు మీద వ్యాపారం చేస్తుండేది. వారు ప్రభువు చేయములను చూసి అద్భుత సాగరముల చేయు ఆయన కార్యములను గ్రహించి ఆయన ఆజ్ఞాపకగానే తుఫాను చెలరేగి తుఫాను సృష్టించేది ఎక్కడ? సముద్రంలో కాదు, నా జీవితాల్లో కాదు. సముద్రంలో సృష్టించినటువంటి తుఫాను వేరు, నా జీవితంలో మన జీవితంలో తుఫాను సృష్టించేది కూడా ఎందుకు? నయమాన జీవితంలో కుష్ఠరోగం అనేటువంటి తుఫాను వల్ల నయమాన్ ఏం చేసుకున్నాడు? ఈ భూమి మీద ఆయన తప్ప ఇంకా వేరే దేవుడు లేడు, ఆయన మాత్రమే ఒకే ఒక దేవుడు, ఆయన మాత్రమే దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. మన జీవితంలో వచ్చేటువంటి తుఫాను వల్ల కూడా మనలో ఏం పెరుగుతుందంటే విశ్వాసం పెరుగుతుంది. ఆ తుఫాను సమయంలో మరి లోకం వైపు చూడకుండా ఆయన వైపు చూస్తే అప్పుడు వరకు గంతులేసినటువంటి వాళ్ళు, భయంతో అరిచినటువంటి శిష్యులు, పేతురు గారు, వారి యొక్క పరిజ్ఞానం అంతా కూడా చివరికి ఎవరి దగ్గరికి వచ్చారు? కింద తలగడ మీద ఇండెసుకొని పడుకుంటున్నటువంటి ఆయన దగ్గరికి వచ్చి ఆయన రక్షణ అడిగారు. అప్పుడేం చేశాడు? ఆయన రక్షించాడు, గద్దించాడు. ఆ గద్దింపు మనల్ని కూడా గద్దించినా కూడా మనం ఎంత మాత్రం కూడా అది ఏమీ లేనటువంటి విషయం. ఎందుకంటే కొన్నిసార్లు కంగారులో కొన్ని మర్చిపోతాం, దేవుడే మర్చిపోతాం. కొన్నిసార్లు ఆ యొక్క కష్టం ఎవరిది? ఈ యొక్క సృష్టి, ఈ యొక్క తుఫాను కారణం ఎవరు? స్వయాన దేవుడే మనతో ఉన్నాడు కదా, మనకి బాధ అని ఆయన పడుకోకుండా ఏం చేశారటువంటి దేవుడు చూసుకుంటాడని ఆయన మనకు బాధ వేస్తే ఆయన చూసుకుంటాడు. అలా కాకుండా కంగారు పడ్డాడు. కొన్నిసార్లు టెన్షన్ చేస్తున్నట్టే మనల్ని అన్ని మర్చిపోయినట్టు చేస్తున్నాం. స్వయాన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన యొక్క దేహాన్ని వచ్చినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క భయంలో, ఆ యొక్క కంగారులో మరీ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏమంటుంది? తోటమాలి. ఏముంది? తోటమాలి. కంగారు. కొన్నిసార్లు కంగారులో ఇప్పుడు తీవ్రంగా భయంకరమైనటువంటి శోధనకి గురైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శోధన ఎలా పోవాలా? ఇప్పుడు ఏదో ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వచ్చింది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వస్తే ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఆ యొక్క ఇబ్బంది తొలగిపోద్ది అనేటువంటి ఆలోచించడం కానీ దేవుడి దగ్గరికి వచ్చి దీనికి పరిష్కారం చూపోయాలని అడుగుతాం. దేవుడి దగ్గరికి వచ్చి దాని యొక్క పరిష్కారం మనం మాట్లాడడం కానీ వెంటనే ఎక్కడికి వెళ్తామంటే ఎవరున్నారు వీళ్ళు తెలిసేటువంటి వాడు. ఎవరైతే మన యొక్క ఆర్థిక మరి అవసరంతో తోడ్పడతారని వాళ్ళ దగ్గరికి వెళ్తాం కానీ దేవుని వైపు చూడడం.
అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. అదే అని చెప్తున్నాడు చూడండి, ఈ యొక్క సాగరం మీద తుఫాను సృష్టించేది ఎవరంట? ఆయనే. ఈ తుఫాన్ని ఆగమని ఆజ్ఞాపించేది కూడా ఆయనే. చూడండి 25వ వచనం, అది ఓడలను ఆయన ఆజ్ఞాపించగానే తుఫాను చెలరేగి పెద్ద అలలను లేపెను. అది ఓడలను ఆకాశం వరకు లేపి సాగర గర్భంలో ఉంచివేశారు. అటు విపత్తులలో వాళ్ళు ధైర్యము కోల్పోయి మధ్య మనం కొన్నిసార్లు ఈ యొక్క జీవితంలో వచ్చేటువంటి తుఫాను నిమిత్తమై దేవుడు కూడా ప్రశ్నిస్తాం. యోగు కూడా ప్రశ్నించాడు, ఎందుకని ప్రభు నాకు ఈ బాధలు, ఎందుకని ఇబ్బందులు? ఆయన ప్రశ్నించాడంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? యోగు గురించి రాయబడింది, పూజ దేశంలో ధర్మవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు. అలాంటి వాడు ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది. నాకెందుకు కష్టాలు అని నువ్వు ప్రశ్నిస్తే, నేను ప్రశ్నిస్తే, నిజమైనటువంటి దేవుని మీద భక్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ధర్మవంతుడిగా, నీతివంతుడిగా, న్యాయవంతుడిగా మనుషులు ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క సాతాన స్తోత్రంలో ఆ యొక్క పరీక్షకు గురైనటువంటి యోగు ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది. కానీ నీవు నేను ప్రశ్నిస్తే అది అంత మాత్రం కూడా అది సమంజసం కాదు. 29వ ఆయన తుఫానులను అణిచివేయగా తరంగములు సమసిపోయెను, వాతావరణం ప్రశాంతము కాగా పాఠశాలలు సందర్శించి ప్రభువు వారిని తాము కోరిన రేవు. ఇది మన జీవితానికి ఎలా అర్థం చేసుకోవాలి? వాక్యాన్ని ఇది ఈ వాక్యాన్ని మన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన యొక్క తుఫాను నిమిత్తమై ఆయన ముందు మనం పెడితే ఆయన ఏం చేస్తాడు? ఆ తుఫాన్లను అణచివేస్తే ఆ యొక్క తుఫాన్లు అలలన్నీ కూడా అణిగిపోతాయి. తరంగాలంటే అలలు, కేవలమైనటువంటి అలలు. నిన్న కాక మన దినాన దుగ్గిరాల గ్రామానికి గ్రామం మొత్తం విషాదం అనుకోండి. దుగ్గిరాల గ్రామం మొత్తం కూడా విషాదం. మీరు ఎవరైనా తెలుసా? ఎందుకంటే కొంతమంది యువకులు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు అందరూ కూడా, కొంతమంది యువకులు ఏం చేశారంటే కేవలం సోమవారం నుండి కాలేజీకి వాటికి వెళ్ళాలి, ఈ 2 రోజులు ఖాళీ ఉంటాయి కనుక కొద్దిగా సరదాగా తిరిగి వస్తారు. ఏం చేశారంటే బీచ్కి వెళ్తారు కదా. వాటి మాకు మరి ఇక్కడ అందుబాటులో ఏం బీచ్లు లేవో ఏంటో చీరాల ఇక్కడ వేటపాలెం అనేటువంటి ఊరు దగ్గర ఉన్నటువంటి ఒక బీచ్కి వెళ్ళారు. ఒక బీచ్కి వెళితే మొత్తం 11 మంది వెళ్ళారు. 11 మందిలో 6 సముద్రంలో దిగి స్నానం చేస్తుంటే ఆటలాడుకుంటా ఉంటే పెద్ద తరంగం, పెద్ద అల వచ్చి నలుగురిని సముద్రం లాక్కుపోయింది. అప్పుడు కూడా ఈ మరణించినటువంటి యొక్క పిల్లల తల్లిదండ్రుల్లో కొంతమంది గుర్తుగా ఎక్కడికి వెళ్ళొద్దని హెచ్చరిక జారీ చేశారు. మేము వెళ్ళవలేక చెప్పి తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోవడం. ఇది జరిగినటువంటి తల్లిదండ్రులు మాట అనాలి. నేటి కాలం ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. అక్కడ నిన్న దుగ్గిరాల గ్రామం అయితే ఈ సందులో 2 శవాలు, అక్కడ ఒక శవం. ఎంత గ్రామంలో అందరూ కూడా ఒక వ్యక్తి మాత్రం 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి, మిగిలినటువంటి బిడ్డలందరూ కూడా 16, 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు. 16, 17 సంవత్సరాలు. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత శోకం మిగిలిచారో చూడండి. అందులో ఒక్కరోడు ఒక గురువు యొక్క అన్నగారికి కొడుకు, అంటే ఒక ఫాదర్ గారికి అన్నగారి కొడుకు. అతను రేపు మాపు అంటే ఈ వారంలో అమెరికా వెళ్ళాల్సినటువంటి వ్యక్తి. అన్నీ కూడా పూర్తయిపోయింది, వీసా వచ్చేసి అన్నీ వచ్చేసాయి, వెళ్ళవలసి. నేను కూడా ఎలాగో 4 రోజుల్లో అమెరికా వెళ్తాను కదా, ఈ 2 రోజులు మరి ఇక్కడ ఏం చేద్దాం అనుకుని బయలుదేరాడు. ఆయన తరంగా కొట్టుకుపోయాడు. నేను పిల్లలకి చెప్పే మాట, పిల్లలు మీరేనా
మీ తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా, మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకి మీరు జవాదాటకండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా మీ మంచిగా చెప్తారు. మరి మొన్నటి దినాన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వెనక ఎక్కడికి వెళ్ళారు? బీచ్కి వెళ్ళారు. ఏమైంది? తిరిగి సంవత్సరాలు రావడం కుటుంబానికి, గ్రామానికి, అందరికీ కూడా దుఃఖం కలిగించడం జరిగింది. ఒకే రోజు ఒకే గ్రామంలో ఒకే వీధిలో ఈ విధంగా నలుగురు చనిపోవడం అంటే కొన్ని ఒక్కసారి ఆలోచించండి ఎంత భయానకం. సముద్ర తరంగాల గురించి మాట్లాడితే సముద్ర తరంగం చూసారా ఏ విధంగా అయితే ఆ యొక్క యువకుల్ని నాక్కుపోయిందో, అలాంటి తరంగాల్ని యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేస్తారట? అణిచివేస్తారు. 29వ వచనం, ఆయన తుఫానులను అణచివేయగా ఒకవేళ ఆ సమయంలో ఈ పిల్లలు కనుక వెళ్ళినటువంటి సమయంలో ఆయన అంత తుఫాన్ని ఆ యొక్క అలల్ని అణిచివేసే పిల్లలు దొరికేటువంటి. మరి దేవుని చిత్తం మరి ఎలా ఉంటుంది? మీకు తెలుసమ్మా జీవితమా ఎంత జరిగిన సంఘటన? అసలు వెళితే గ్రామం అంతా కూడా ఎంతో పన్నీరు పుట్టేది కనమాట. పన్నీరు పుట్టేది కదా అనిపిస్తున్నాను. ఈ యొక్క తల్లిదండ్రుల మాట ఎన్నడూ కూడా మేలండి చెప్పిన పని చేయండి. అందువలంటే పిల్లలు మీరు నా వైపు చూడాలి, నా వైపు చూడండి. ఈ యొక్క తల్లిదండ్రుల మాట మీరు ఎంత మాత్రం కూడా జవదాటకుండా తల్లిదండ్రుల మాట వినండి. తుఫాన్ని ఆపేటువంటి సృష్టించేది ఆయనే, తుఫాన్ని ఆపేటువంటి వ్యక్తి కూడా ఆ దేవాది దేవుడే. ఇప్పుడు ఈ తుఫాన్ యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకున్నాం. ఒక సమయంలో నీకు చింత లేదా అని అడిగినటువంటి యొక్క పేతురు గారే తెల్లారితే ఆయన్ని చంపేస్తారు. తెల్లారితే ఆయన చంపేస్తారు. అనుకోని తెలుసు. అప్పటికి మరి యాకోబుని చంపారు. తర్వాత తెల్లారితే చూడండి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 16 మంది సైనికుల మధ్య ఉన్నాడు. ఎవరు? 16 మంది సైనికుల మధ్య ఉన్నారు. ఇక్కడ అనుమానంతో నీకు చెప్పలేదా అని దేవుడిని ప్రశ్నించినటువంటి పేతురు గారే ఒక సమయంలో ఎప్పుడు ఇంకా దేవుడిని పూర్తిగా ఎరిగేటప్పుడు దేవుడిని పూర్తిగా ఎరిగేశారు. ఆ దేవాది దేవుడు ఉన్నాడు అన్నారు. ఎవరున్నాడు? ఆ స్టాండ్ పోతారు, వేరే పెట్టండి స్టాండ్. దేవుడు ఎక్కేటువంటి వ్యక్తిగా ఆయన ఏం చేశాడు? తర్వాత చక్కగా హాయిగా గొరక పెట్టి పడుకున్నాడు. చూడండి, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు 6 రోజులు చదవడం. ఏ రోజు అతని ప్రజలకు తీసుకుని రాదరిచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరి కావలి వారి మధ్య నిద్రించుచుండెను. ఆయనకి ఏం చెప్పింది? రేపు పొద్దున్నే నిన్ను చంపేస్తారు, కత్తితో పొడుస్తారో ఉడిదేస్తారో అయితే తెలియదు. కానీ రేపు పొద్దున్నే నిన్ను నన్ను చంపుతారంటే మనం ఏం చేస్తాం? పడుకుంటామా? మనమైతే పడుకోం. మనమైతే ఏం చేస్తామంటే దేవుడి మీద భారం వేస్తాం. అయ్యా ఈ యొక్క శ్రమ పాత్ర నుండి నాకు తప్పింది అని ప్రార్థన చేస్తూ మరి ఉంటాము. లేకపోతే ఇంకా ఎలాగో చచ్చిపోతున్నాను అని చెప్పి తెల్లవారు కనీస అవసరం చేస్తాం. కానీ పేతురు ఏం చేశాడు? 16 మంది సైనికులు ఉంటే వాళ్ళు ఇద్దరు పక్కన కాపలా కాస్తుంటే చెట్టుకు 4 చొప్పున 4 చెట్లు 4 దిక్కుల్లో కాపలా కాస్తా ఉంటే ఈయన హాయిగా గొడవ పెట్టి పడుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సముద్రం పోయింది, ఆ యొక్క అలలు వస్తున్నాయి, తుఫాన్ వచ్చింది. తుఫాన్ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ యొక్క స్థితిలో ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి దయ్యానికి చింతలేదా అన్నటువంటి ఆ వ్యక్తి తెల్లారి ఖచ్చితంగా మరణం, తెల్లారి ఖచ్చితంగా వాళ్ళు చంపుతారు, ఇది చంపుతారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత హాయిగా పడుకున్నాడంటే కారణం ఏంటి? అప్పుడు ఇక దేవుడి వైపు చూడటం మొదలెట్టాడు.
దేవుడి మీద భారం వేయడం మొదలెట్టాడు. ఆయనే చూసుకుంటాడులే అనేటువంటి ఆలోచన మొత్తం ఆయనకు ఉంది. ఎందుకంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆయన ఏమని, నువ్వు ఇప్పుడు పొరడుగా ఉన్నావు, నువ్వు యవనుడిగా ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ వృద్ధుడవుతావు, వృద్ధుడైనప్పుడు 18వ వచనం, నేను నీతో నిశ్చయముగా చెప్తున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెనకటికి వెళ్ళిన వాడవు, కానీ నీవు వృద్ధుడమైనప్పుడు నీ చేతులు చాచదవు, అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీకు వెళ్ళటకు ఇష్టపడని చోటుకు తీసుకుని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడు సూచించినట్టు ఇప్పుడు పలికి ఇప్పుడు ఆయనకి ఈ వాక్యం గుర్తుంది. ఏం చెప్పాడు? ఇప్పుడు యవనుడిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? దర్శనాల్లో యవనుడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం మాట మాట్లాడారు? ఇప్పుడు బాగానే తిరుగుతున్నావు, యువకుడిగా ఉన్నావు, బాగానే తిరుగుతున్నావు, నీ నడుము కట్టి నువ్వు కట్టుకుంటున్నావు, నువ్వు వృద్ధుడైనప్పుడు నీ నడుము కట్టి ఎవరు కట్టాలి, ఎవరో వచ్చి కడతారు. ఆ విషయం గుర్తుంది. నేను వృద్ధుడయ్యేంత వరకు నేను మరణించాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. అర్థమవుతున్నా? మాట అర్థమవుతున్నా? ఏమా చాలా స్థలం ఉంది, దూరం కూర్చుని పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నా, దూరం కొంచెం ఒకరికొకరు అనుకోకుండా దూరం కొంచెం. ఆయన ఏం జ్ఞాపకం ఇప్పుడు బాగానే యువకుడిగా బాగా తిరుగుతున్నావు, రాబోయేటువంటి రోజుల్లో నువ్వు అప్పుడు ముసలివాడు అవుతావు, వృద్ధులైనప్పుడు అప్పుడు నీ నడుము కట్టి నువ్వు కట్టుకోలేవు. అది జ్ఞాపకం ఉంది కనుక చక్కగా ఆ యొక్క 4 జట్లు 4-16 మంది ఉంటే ఇద్దరు కాపులా కాస్తుంటే వాళ్ళ మధ్య హాయిగా ఎలా పడుతున్నాడు? వరకు పెట్టుకుంటున్నాడు. ఇది విశ్వాసం, ఇది నమ్మకం. విశ్వాసంలో సముద్రంలో ఉన్నప్పుడు మేము నశిస్తున్నామని చెప్పినటువంటి ఆ వ్యక్తే ఈనాడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ చింతలన్నీ కూడా ఆయన మీద వేయండి, మీ చింతలన్నీ కూడా ఆయన మీద ఆయన చూసుకుంటాడు అనేటువంటి మాటలు దేవుడి సమయంలో మనందరికీ కూడా రిసీవ్ చేస్తున్నాడు. నామాన్ని కనుక ఆ యొక్క తుఫాను అనేటువంటి ఆ తుఫాను రాకపోతే ఏం చేస్తామని దేవుడు ఎరిగేటువంటి వాడా? ఎంత మాత్రం ఎరిగేటువంటి వాడు కాదు. ఇది ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువు వారిని 41వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో ఉన్నటువంటి భయం ఉంటే కనుక 41వ వచనం, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, చేయగలడు అనేటువంటి భయం, భక్తి, విశ్వాసం మీలో ఉంటే కనుక 40వ అధ్యాయంలో 40వ వచనంలో ఉన్నటువంటి ఆ భయం మనకు అవసరం ఉండదా? ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన రక్షకుడు అనేటువంటి భయం ఉంటే కనుక ఈ తుఫాన్ మమ్మల్ని ఏం చేయాలి, ఈ రోగం మనం ఏం చేయాలి, ఈ ఆర్థిక సమస్య మనం ఏం చేయాలి అనేటువంటి ధైర్యంలో వెళ్ళిపోతాం. ఇది ఈరోజు మనం దేవుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి. ఇందులో మొట్టమొదటిగా మరొకసారి 35వ వచనం వస్తే, మనము సరస్సు దాటి ఆవుల తీరములకు పోవుతూ రెండు ప్రయాణం. ఇది ప్రయాణం. ఈ సరస్సు దాటి ఇక్కడ నుండి అవతల పెడతాం. ఈ సరస్సు దాటి అవతల వెళ్ళేప్పుడు ఏం జరిగింది? ప్రమాదం. ఏ రూపాన? ఈ యొక్క ప్రయాణంలో వీళ్ళు ప్రారంభించినటువంటి ఈ పడవ ప్రయాణంలో ఏం జరిగింది? తుఫాను రూపంలో ప్రమాదం జరిగింది. తుఫాను రూపంలో ప్రమాదం జరిగింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? యేసయ్య దగ్గరికి వెళ్ళి, నీకు చింత లేదా, మమ్మల్ని రక్షించు ప్రభు అని ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రయాణం, ప్రమాదం, ప్రార్థన. అప్పుడు ఏం జరిగింది? తుఫాను ఆగిపోయి వాళ్ళు ఏం చెందారు? ప్రమోదం. ప్రమోదం అంటే సంతోషం, ఆనందాన్ని ప్రమోదం అంటారు. మొట్టమొదటిగా దేవుడు నడవండి అన్నాడు. మనల్ని సృష్టించాడు. మనం సృష్టించినటువంటి దేవుడికి జీవిత ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టి మనం వెళుతూ ఉండగా జీవితంలో అనేకమైనటువంటి ప్రమాదాలు, తుఫాన్లు
ఈ యొక్క ప్రయాణంలో అనేకమైనటువంటి ప్రమాదాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఆ యొక్క ప్రమాదాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రమాదాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ప్రమోదం కలుగుతుంది. ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క వాక్య భాగంలోని సూక్ష్మమైనటువంటి అర్థం. మీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో కూడా తుఫాన్లు ఉన్నాయి. లేవని ఎవరైనా చెప్పగలరా? బాధలు మీరు ఎవరికైనా ఏమైనా బాధలు ఉన్నాయా? నా జీవితంలో కూడా బాధలు ఉన్నాయి. పైన మాట్లాడుతున్నాను, ఎప్పుడు కూడా నేను నవ్వుతూనే ఉన్నాను. ఎందుకంటే ఆ యొక్క దేవుడి గారు ఏమిటైతే హాయిగా కొడుకున్నారు, నేను అలాగే కొడుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఆయన మీద భారం వేయడం, ఆయన మీద భారం వేస్తే ఆయన చూసుకుంటాడు. ఆయనే ప్రతి ఒక్క తుఫాన్ని తొలగిస్తాడు. భయపడుతున్నాడు. ఆయన ఉన్నాడనే విశ్వాసంతో నిరీక్షణ కలిగి ముందు పెడితే ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఎదురయ్యేటువంటి ప్రమాదాన్ని ప్రార్థన ద్వారా తొలగించుకుంటూ ప్రమోదం చెందేటువంటి అవకాశం మా అందరికీ కూడా ఉందా? మరి వీళ్ళు ఆ విధమైనటువంటి ప్రమాదాలను మరి ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చేశారా? ఆ ప్రార్థన చేయడం ద్వారా మీరు పొందుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోవాలి. చివరిగా 23వ కీర్తన, దావీదు రాసినటువంటి 23వ కీర్తన ఒకసారి ధ్యానం చేసుకొని 23వ కీర్తన మీకు ఒకసారి 23వ కీర్తన. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవ లేదు. ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు. ఎవరు? ఆయన ఎవరు? ఆయన ప్రభువు. ఆయన నన్ను శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నన్ను తీసుకొని వెళ్తాడు. ఇక ఆయనే నాకు కాపాడు. నాకు ఉందా అలాంటి బాధ మీకుందా? మీరు బాధ వచ్చినప్పుడు ఈ కొరత ఎవరు తీర్చుతారని అక్కడికి ఏ కొరత ఎవరు తీర్చుతారు అని అనుకుంటారు. కానీ ప్రభువే నాకు కావాలి, ఆయన మాత్రమే తీర్చుతారని ఎవరైనా అనుకున్నారా? ఎవరైనా ఈ సమస్య వస్తే ఈ సమస్యని ఎవరు పరిష్కరించగలరని వాళ్ళ వైపు వస్తారు. నిజంగా సమస్యను పరిష్కరించేది ఎవరు? ప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన నన్ను పచ్చిక పట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నన్ను. తర్వాత ఏం చేస్తారంట? అప్పుడు వరకు కలవరపడుతున్నటువంటి ఈ ఆత్మకు సేవ తీరుస్తారు. ఈ ఆత్మకు ఆయన సేవ తీర్చేటువంటి దేవుడు. తన నామ గౌరవార్థము ఎప్పుడైతే నువ్వు ఆయన తెలుసుకుంటావో, నీకు సేవ తెచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మీద విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం? వక్ర మార్గాన్ని వెళ్తావా, ధర్మ మార్గాన్ని వెళ్తావా? దేవుడు నిన్ను రక్షించిన తర్వాత నువ్వు వక్ర మార్గాన, వంకర టింకర మార్గాన, పాములాగా వంకర టింకర ఏమేలో దేవుడు నీకు విశ్వాసం అధికపరిచిన తర్వాత ఇక సరళమైనటువంటి మార్గంలో, ధర్మ మార్గంలో, ఎటు ఏ మార్గం అది? ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఆయన నిన్ను నడిపిస్తాడు. తర్వాత ఎక్కడ? ఏ లోయలో? గాఢాంధకారపు లోయలలో పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు, ఎందుకనగా నీవు నాకు తోడుగా నువ్వు, నీ రాజదండమును, నీ చేతి కర్రను కాపాడు. రాజదండం దీనికి చేతి కర్ర ఎందుకు? రాజదండం ఎందుకు? చేతి కర్ర ఎందుకు చెప్పాను? లేదు చెప్పలేదా? ఆయన రాజదండం మన మీద అధికారానికి గుర్తు. రాజుగా ఆయన మనల్ని పరిపాలించడానికి రాజదండం గుర్తు. చేతి కర్ర ఎందుకు? అటు ఇటు వెళ్తున్నాం అనుకో, చేతి కర్రతో దండించడానికి చేతి కర్ర, ఆయన మన మీద అధికారం చెలాయించడానికి రాజదండం. ఈ రెండింటి గుర్తులేదా? మీకు చెప్పలేదా? మర్చిపోయారా? మిమ్మల్ని అడుగుతా, ముందు ఉంటారుగా. నీ రాజదండమును, నీ చేతి కర్ర నన్ను కాపాడు. నా శత్రువులు చూస్తుండగా నీవు నాకు విందు చేయదవు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయదవు. నా పానపాత్రము అంచుల వరకు, కొంచెం కాదు,
అంచుల వరకు ఈ శత్రువులు, మన శత్రువులు చూస్తుండగా మనకి మేలులు కలుగుతాయి. మన శత్రువులు మనల్ని చూసి వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మనల్ని చూసి వాళ్ళు చక్కగా వేళాకోళంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ చూస్తుండగానే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు? ఇవన్నీ కూడా లోకం వైపు చూసినప్పుడా, దేవుని వైపు చూసినప్పుడా? ఎప్పుడు నీ యొక్క తుఫానుల్లో, నీ జీవిత తుఫానుల్లో నువ్వు దేవుడి మీద భారం వేస్తే దేవుడు నిన్ను ఈ విధంగా నీ శత్రువులు చూస్తుండగా, నిన్ను వేళాకోలపడుతుండగా, నిన్ను అపహసించుతుండగా నిన్ను ఆయన హెచ్చిస్తాడట. అలాగే నీకు ఏమి లేని స్థితిలో ఉన్నావు అనుకో, నీ పానపాత్రము ఎక్కడ సగం వరక అంచుల వరకు నిన్నేంత వరకు కూడా ఆయన నీకు సహాయంగా తోడుగా ఉంటాడు. చివరిగా ఆఖరి లైన్ మనకు బాగా వర్తిస్తుందా? ఈ తుఫాను, ఈ రోజు వచ్చినటువంటి తుఫానికి సగం మంది మానేశారు. వచ్చిన వాళ్ళు మీ గురించి కాదు, ఎంత తుఫాను కదా ఇది. చిన్నపాటి తుఫరికే మరి మన ప్రజలు ఇచ్చారా? చిన్నపాటి తుఫరికే మన బిడ్డలు రాలేకపోయారు, ఈ తుఫానికి రాలేకపోయారు. మరి జీవించిన నాళ్ళు కలకాలం కూడా ప్రభువు మందిరమున నేను వసించునని దావీదు చెప్తున్నాడు. జీవించిన నాళ్ళు కాదు కనుక ఆదివారం ఒక 2 గంటలు వస్తాయి. ఆదివారం 2 గంటలు నువ్వు నా మందిరంలో ఉంటే చాలని దేవుడు అంటున్నాడు. ఆదివారం 2 గంటలు ఉంటే చాలు. ఆ 2 గంటలు ఉంటే చాలు, ఆయన యొక్క కరుణ, ఆయన ఉపకారాలు మన మీద ఉంటాయి అనేటువంటి మాట దేవుడు మనకి ఈరోజు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. ఇదన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా తుఫాన్లు ఉంటాయి. ఆ తుఫాన్లు నిన్ను పరీక్షకి గురి చేసేది, నిన్ను విశ్వాసంలో ఒక మెట్టు పైకెక్కించేది. దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే నా సమస్యను పరిష్కరించగలడు అనేటువంటి అంశాలు మనకు బోధపడటానికి మనకి ఈ యొక్క తుఫాన్లు దేవుడు ఇస్తాడు, దేవుడు అనుమతిస్తాడు. యోగు ఇచ్చినటువంటి ఆ తుఫాన్ని నిమిత్తమే దేవుడిని నిలిచాడా? దేవుడిని ఎంత మాత్రం కూడా నిలిచాడు. అసలు నేను పుట్టకపోతే బాగుండేది, నేను తల్లి గర్భం నుండి రాకపోతే ఎంత బాగుండేది, ఈ బాధని అనిపించకపోతే ఎందుకు అనుకున్నాడు. కానీ తన భార్య ఉంటే ఇంకా ఎందుకయ్యా, ఇంకా దేవుడిని దూషించి కావచ్చు కదా, మరణం ఉంటాము. మీటిచ్చినప్పుడు చక్కగా మరి స్వీకరించావు, సంతోషంగా ఆనందంగా స్వీకరించావు. చిన్నపాటి కీడికే ఎందుకమ్మా ఇలాంటి మాట్లాడుతున్నాం, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిక. అతను అంటాడు, తన భార్యని నువ్వు దుష్టురాలని లేకపోతే నువ్వు తెలివి తక్కువదాన్ని అనకుండా వాళ్ళలాగా నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు అనేటువంటి మాట ఆయన మాట్లాడుతుంటాడు. యోగు భార్య గురించి మాట్లాడుతూ, నువ్వు తెలివి తక్కువ దానిలాగా నువ్వు మాట్లాడుతున్నావు అని అన్నాడుగా, నువ్వు తెలివి తక్కువ దాని అంత మాత్రం కూడా. ఈ యొక్క జీవిత తుఫానులో ఎదురైనప్పుడు దేవుడిని నిందించడం కాదు, పొరుగు వారిని నిందించడం కాదు, దేవుడి మీద ఆధారపడితే కాదు, మిగిలినది కూడా ఆటోమేటిక్గా అన్ని నెరవేరిపోతాయి. ఏం చేద్దాం? మీకు వచ్చినటువంటి తుఫాను నిమిత్తమై ఒక తుఫాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో ఇది నా పెద్ద తుఫాన్ అనే జ్ఞాపకం ఎక్కడ వస్తున్న అందరూ కూడా ఒకసారి కనుకోండి. పిల్లలు మీరు కూడా ఎక్కడ కూర్చోండి. మీ జీవిత తుఫాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికమైనటువంటి తుఫానా, ఆర్థికమైనటువంటి సమస్య, ఆరోగ్యపరమైనటువంటి సమస్య, పిల్లలు లేని సమస్య, లేకపోతే ఉన్నటువంటి పిల్లలతో సమస్య, కళాశాలలో తీరు సమస్య, ఉద్యోగ నిర్వహణలో సమస్య, లేకపోతే ఉద్యోగం లేదనే సమస్య. నీకున్నటువంటి సమస్యలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ సమస్యను దేవుని ముందు పెట్టండి. ప్రభువా, మీరు నాకు కనుక నా పరీక్షల్లో నాకు కనుక ఈ యొక్క తుఫాను నాకు ఇస్తే కనుక ఇక నుంచి నేను మీ మీద ఆధారపడతాను. మీ వైపు చూస్తున్నాను ప్రభువా, నన్ను దయతో బంధించండి ప్రభువా. నా యొక్క తుఫాను మీరు తొలగించిన ప్రభువా అని దేవునికి మొదలుపెట్టండి. దేవుని మీద భాగం ఏంటి? పేతురు గారు ఆనాడు తెల్లవారితే ఆయన మరణం సత్యం అనుకున్నటువంటి స్థితిలో ఏ విధంగా చక్కగా ధీమాగా పడుకున్నాడు, కావల వాళ్ళ మధ్య హాయిగా పడుకున్నాడు, దోషపెట్టి తీసుకున్నాడు.
అలాంటి నిద్ర మీకు రావాలంటే మీ భారం అంతా ఆయన మీద వేయాలి. ఆయన చూసుకుంటాడులే. ఇప్పుడు ప్రస్తుతం నీకున్నటువంటి ఆ యొక్క తుఫాన్ని దేవుని మీద వేయండి. బిడ్డల నిమిత్తమై, బిడ్డల యొక్క సమస్యల నిమిత్తమై, బిడ్డలు సృష్టించేటువంటి సమస్యల నిమిత్తమై, లేదా దేవుని యొక్క పక్షంలో భాగంగా వచ్చినటువంటి సమస్యల నిమిత్తమై మేలు కలిగినప్పుడు చక్కగా సంతోషిస్తాం, కీడు కలిగినప్పుడు కూడా అవును ప్రభువా ఈ యొక్క కీడు ఎందుకు వచ్చింది, పరీక్షార్థం ఈ పరీక్షార్థం అనేటువంటి అలాంటి మనసు నీలో కలగాలి. దేవుడి ముందు ఈ యొక్క సమస్య నుంచి ప్రార్థన చేయండి. ప్రభువా నా యొక్క సమస్యను తొలగించు ప్రభువా, నా యొక్క జీవిత తుఫాను తొలగించు ప్రభువా. మేము నీ వైపు మాత్రమే మేము చూస్తున్నాం ప్రభువా, నీ మీద ఆధారపడి మాత్రమే ముందుకెళ్తాం ప్రభువా అని దేవునికి వాగ్దానం చేయండి. మా జీవిత సమస్యను తొలగించమని ప్రార్థన చేయండి. మంత్రి విషయమై మనం చేసినటువంటి వేడుకలను దేవుడు ఆలోచించాడు. విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మన యొక్క మనం అనాదిగా మనం మొదలుపెట్టానే ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా మొదలుపెట్టగా 2024 సంవత్సరం జూన్ 15వ తారీఖున దేవుడు మన ప్రార్థనకు సమాధానం తెలియజేశాడు. కొద్దిగా ఆలస్యం, అవును మీ జీవితంలో కూడా కొన్ని సమస్యలకు దేవుడు కొద్దిగా ఆలస్యం చేస్తాడేమో, కానీ ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. యొక్క సమస్యలు దేవుని గురించి ప్రార్థించండి. అయ్యా ఈ యొక్క సమస్యలు నా నుండి తొలగించిందని చెప్పేసి దేవునికి మరణం చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క మరణం ఆలోచించి ఈ యొక్క తుఫాను తొలగిస్తాడు. మహోన్నత సర్వశక్తిగా బిడ్డలు నీ ముందు ఇచ్చినటువంటి వారి యొక్క జీవిత తుఫాను తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రతి అవసరంలో మీరు తోడుగా ఉండండి దేవా. వాడు ఎంత మాత్రం కూడా లోకం వైపు చూస్తూ ముందుకు వెళ్ళకుండా మీ మీద ఆధారపడుతూ మీ వైపు చూస్తూ సమస్యలు మీకు అప్పగిస్తూ మా యొక్క దేవుడు నా కోసం రక్షణ చేసినటువంటి నా ప్రభు నా యొక్క సమస్యను నా జీవిత తుఫాను తొలగిస్తాడని మీ మీద భారం వేసే ముందుకెళ్ళేటువంటి భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి జీవిత తుఫాను తొలగించి మీరు మహిమ పొందుకోమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. ఆమేన్. అందరూ నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం.